ఏమైపోతున్నారు? మరణిస్తున్నారు. ప్రపంచంలో మరణం లేని వ్యక్తి ఎవరు ఉన్నారా? నాకు తెలిసి మీరు ఎక్కడ చూపిస్తారా? ఎన్ని ప్రయోగాలు చేస్తున్నారో. నేను మరణాన్ని చేయిస్తాను ఎంతమంది చెప్పుకున్నారు. సమాధిలోకి వెళ్ళి ఎందరు బయట రాల. ఒక ఆయన పెద్ద ఆయన, నన్ను సమాధి చేయండి, నేను 3 గంటలు లేస్తాను. నేను ఇప్పుడు సింగపూర్లో ఉన్నాను, లెగిస్తలే చూసా కానీ 3 రోజులు 4 సంవత్సరం అయింది కానీ ఇంతవరకు బయటికి రాలేదు. డెడ్ బాడీ ఎక్కడే ఉంది. ఏ మనిషి మరణాన్ని చేయించిన వాడు లేడు ఈ లోకంలో. కేవలం యేసుక్రీస్తు ఒకడే మరణం చేయించి. ఎందుకు మరణం చేయించాడు, ఎందుకు ప్రత్యేకత ఉండదని దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్తగా. పాపము మనకి ఎలాగ వచ్చిందంటే జన్మ పాపము, కర్మ పాపం రెండు ఉంటాయి. జన్మ పాపం అంటే ఏదైనా తోటలో వారు చేసిన తప్పుకు ప్రతిగా వారికి పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఆ శాపం ఉంది. ఎలా ఉంది? నా మీద లేదని నువ్వు చెప్పడానికి, నీవు మరణిస్తావంటే ఖచ్చితంగా నా పాపం ఉన్నట్టు. నీవు మరణించబోతున్నావు అంటే ఖచ్చితంగా మీద శాపం ఉంది. ఆ శాపము మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల దగ్గర నుండి వచ్చింది. అవునా కదా? ఈరోజు ప్రపంచంలో చూసుకోండి, ఏ దేశమైనా, ఏ కులమైన, ఏ మతమైన, ఏ జాతి అయినా, ఏ ప్లేస్ అయినా, ఏ కుగ్రామం అయినా, ఎక్కడికైనా చూడండి, అడవిలోకైనా చూడండి, అది జాతి దగ్గర చూడండి, చచ్చిపోతున్నారు అందరూ. వీళ్ళందరూ ఎవరి పిల్లలు అని చెప్పండి? అవ్వాదాము సంతానమే. నాకు తెలియదండి అవ్వాదాము మీరు నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు మరణిస్తున్నావంటే వారి నుండి పుట్టినటువంటి బీజం నీళ్ళు ఉంది. కాబట్టి ఆ శాపము పండు తిరిగిన నిశ్చయంగా చచ్చి ఉన్నాడు ప్రభు. ఆ చావు అనేది, ఆ మరణం అనేది మన మీదకి ఎలా వచ్చింది? శాపంగా వచ్చేసి ఆ శాపం నీ మీద ఉంది కాబట్టి ఈరోజు మర్చిపోతున్నాం. ఈరోజు ఈ శాపం నుండి తప్పించుకోండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు యొక్క రక్తం నీకు కావాలి, ప్రతి మనిషికి కావాలి. అందుకే సర్వ పాప పరిహార రక్త ప్రోక్షణ అవసరం. పదార్థం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఒక పుణ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాపం లేని వాడు వచ్చి రక్తము చిందిస్తే ఆ రక్తములోనే మనిషి పాపాలకు విడుదల దొరుకుతుంది. అది ఎవరంట? యేసుక్రీస్తు అని ఎలా చెప్పగలండి? అసలు యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడు? మనుషులందరిలో ఆయన ప్రత్యేకత ఏంటి? ఒక దేవదూత వచ్చింది, మరియమ్మ దగ్గరికి వచ్చేసింది. మరియమ్మ ఏముంది? ఇదిగో మరియా, భయపడుకో, నీవు గర్భం ధరించి కుమారుని కంటావు. కుమారుని కన్నప్పుడు ఆ కుమారునికి యేసుని పేరు. యేసు అంటే రక్షకుడు. ఆయన ఏం చేసి అనేక మంది ప్రజలను ఆయన పాపం నుండి తప్పిస్తారు. చూద్దాం ఒకసారి మరియమ్మ గారి చూడండి, ఎక్కడ ఉంది? లూకా సువార్తన మత్తయి సువార్తలో ఉందా? లేదు. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 20 వచ్చిన కన్యక పేరు మరియా. అదొక లోపలికి వచ్చి ఆమెను చూసి, దేవ ప్రవక్తలో నీకు శుభము, ప్రభు నీకు తోడైందని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం యొక్క ఆలోచించుకున్న దూత, మరియా భయపడుతున్నా, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయన యేసుని పేరు పెట్టుదువు. సర్వోన్నతుని కుమారుడు అనబడును. అమ్మ 30 వచ్చిన దూత 35 దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. పుట్టబో శిశువు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు కన్యా మరియ గర్భాన్ని ఎందుకు పుట్టాడు? ఈ కన్యా మరియమ్మ చాలా భక్తురాలు, ప్రార్థన పర్వాలు, చాలా పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నటువంటి ఆ స్త్రీని ఒక పరిశుద్ధులు పుట్టాలంటే పరిశుద్ధులైన స్త్రీ గర్భం రావాలి. కాబట్టి పరిశుద్ధులైన మరియమ్మని ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు నేను చెప్తానండి, ప్రతి పురుషుడు కానీ స్త్రీ కానీ స్త్రీ పురుషుని వల్ల మాత్రమే పుట్టాలి. అలా పుట్టిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? క్లోనింగ్ చేశారు కానీ తర్వాత సక్సెస్ అవ్వాలి. క్లోనింగ్ అంటే ఇక ఏముండదు, తీసి DNA తీసేసి పెట్టేస్తాడు, అలాగే పుడతారు. గతంలో పుట్టారు క్లోనింగ్ ద్వారా, కానీ బతకలేదు వాడు. ఎలాగ పుట్టినా, ఏది పుట్టినా ఒక విషయం మాత్రం వాస్తవం అంటే మన అందరం కూడా మనుషులు పుట్టాం, పురుషులు స్త్రీ వల్ల పుట్టాం. కాబట్టి మన మీద వారసత్వంగా వచ్చేటువంటి శాపం ఏంటి? మరణం అనేది వెళ్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఒక పురుషుడు స్త్రీ వల్ల పుడితే ఆయన కూడా మరణించాలి. కాబట్టి ఆయన ప్రత్యేకమైన వాడు కాదు, మామూలు మనిషి అవుతారు. కాబట్టి దేవుడు ఏం చేశారు సార్? కన్యా మరియమ్మను ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మను గర్భంలోకి ధరింపజేసి ఒక కుమారుని అనే విధంగా గర్భము ధరింపజేస్తాడు దేవుడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మనిషిగా పుట్టాలంటే ఒక శరీరం కావాలి. కాబట్టి ఆ శరీరము మరియమ్మ ద్వారా, గర్భం ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకొని శరీరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక విత్తనం కావాలి. ఆ విత్తనం ఎక్కడ వచ్చింది? పొలములో విత్తనము మొలవాలి అంటే విత్తనం ఎక్కడ వచ్చింది? పరిశుద్ధాత్మ. పురుషులు ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా విత్తనాన్ని వేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు పుట్టాడు. ఇప్పుడు పురుషుని సహాయం లేదు, ఒక స్త్రీ శరీరం. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడంటే హాఫ్ మనిషి, ఒక హాఫ్
దేవుడు. అంటే నేనేమంటానంటే 100% యేసుక్రీస్తు మనిషి, 100% యేసుక్రీస్తు దేవుడు. రెండు ఉన్నాయి దేవుడు యేసుక్రీస్తులో. కాబట్టి నీకు ఎలాగ ఆకలి అవుతుందో ప్రభు కూడా అలాగే ఆకలి అవుతుంది, ఎలాగ దాహం అవుతుందో ప్రభు కూడా. నేను తప్పికొచ్చున్నాను సెలవులు చెప్పాడు ప్రభు. అంటే ఆయన తప్పికేసింది, ఆకలైంది, 40 రోజుల ఉపవాసం ఉండి ఆకలైంది. నీ శరీరంలో ఎలాంటి స్వభావం ఉంటాయో అవన్నీ కూడా యేసుక్రీస్తుకు ఉన్నాయి. బాధ కలగలేదు యేసుక్రీస్తుకి, కోపం రాలేదా, అన్నీ వచ్చాయి దేవునికి. కూర్చోండి పిల్లలు, ఇక్కడ కూర్చో. యేసుక్రీస్తు శరీరానికి సంబంధించి నీవు ఎలాగైతే ఫేస్ చేస్తూ అన్ని ప్రభుకు ఉంటాయి. కానీ ప్రార్థన ద్వారా జయించుకొచ్చాడు. దైవత్వం కలిగినటువంటి దేవుడు, 100% దేవుడు, 100% మనిషి యేసుక్రీస్తు. ఆయన లోకంలో జీవించిన 33 సంవత్సరాల మనిషిలాగా జీవించాడు. ప్రార్థన ద్వారా దైవశక్తి పొందుకున్నాడు. దేవుడు పుట్టాడు కాబట్టి జయించలే, ఆయన ప్రార్థన చేసి జయించాడు. దేవుడి కుమారుడు పుట్టాడు కాబట్టి శక్తి వచ్చింది అనుకుంటున్నారా? మనిషిగా పుట్టి ప్రార్థన చేశాడు కాబట్టి దైవశక్తి ఆయనలోకి వచ్చింది. ఈ విధంగా యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి ఆయనలో పాపం, ప్రభు అంటే నాలో పాపం ఉన్నది ఎవరైనా స్థాపించగలరా? ఎవరు స్థాపం. ఎందుకంటే యేసుక్రీస్తులో చిన్న పాపమైన మత్సరము లేదు. యేసుక్రీస్తు ఏ విధంగా మనిషిగా పుట్టి జీవించాడు. ఆయన ఏనాడు పాపం చేయలేదు, ఏనాడు కూడా ఎటువంటి చిన్న మత్సరుడు ఆయన మీద లేదు. అలాగే పుట్టిన వ్యక్తి ఇప్పుడు ప్రత్యేకమైన మనుషులందరూ ఒకవైపు, యేసుక్రీస్తే ఒకవైపు. మనుషులందరూ పాపం వల్ల పుట్టారు, యేసుక్రీస్తు పాపం లేకుండా పుట్టాడు. ఇప్పుడు చెరువులో ఎవరైనా పడిపోయి కొట్టులాడుతున్నాను అనుకో, ఈత రాగల వాళ్ళకి, నాకు ఈత రాదు, నేను గబాన్ని దూకాను, ఏమైపోతాను, నేను ఏమవుతుంది చెప్పండి? రక్షించగలనా? నన్ను నేను రక్షించుకుని మునిగిపోతాను. కాబట్టి యేసుక్రీస్తు కూడా తెలిసిన వాడు, మునిగిపోయేవాడిని కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు యేసుక్రీస్తు. అంటే పాపములో ఉన్నవాడు కాపాడాలంటే పాపం లేనివాడు కావాలి. పాపం ఉన్నవాడు, పాపం ఉన్నవాడు జోగి రాసుకుంటే ఏమవుతుంది? బూడిద వచ్చినట్టు పాపం ఉన్నవాడు నేను దేవుడిని అంటే బూడిదాలు చెప్తే వాళ్ళు ఏం జరగదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి పాపం ఉన్న వాళ్ళందరినీ తీసుకోవడానికి పరిశుద్ధుడిగా ఇల్లు కనుకొచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు కావాలి అంటే పాపం లేనివాడు కాబట్టి యేసుక్రీస్తు మనకి కావాలి. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ కొంతమందిగా చాలా మంది అనుకుంటారు ఈ క్రిస్టియన్స్ పండుగ, క్రైస్తవుల పండుగ అని చెప్తారు. క్రైస్తవుల పండుగ దోతో చేంజ్ చెప్పేసి ఇదిగో ప్రజలందరికీ కలగదు మహా సంతోషకరమైన మహా సంతోషం అంట. క్రిస్మస్ చేయకూడదా? ఒక బ్యాచ్ క్రిస్మస్ బైబిల్ ఉందా చూపించు. వీటన్నిటి రేపు సమాధానం చెప్తాను. ఈ క్రిస్మస్ ట్రీ ఏంటి, ఆ జ్ఞానులు అంటే ఎక్కడ వచ్చారు, ఈ హిస్టరీ ఏంటో అన్ని డీటెయిల్గా రేపు చెప్తాను. అయితే క్రిస్మస్ చేయకూడదా? ఆ యేసుక్రీస్తుగా ఎవరు పుట్టాడా? ప్రతి దానిలో పర్ఫెక్ట్నెస్ ఎత్తుతారు చాలా మంది, పర్ఫెక్ట్ ఉండాలి. బైబిల్ ఎక్కడ లేదండి. ఇప్పుడు ఆ రోజుల్లో బైబిల్లో కరెంట్ లేదు, గుడ్లు పెట్టుకున్నారు ఎలాగో లాంటి. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం కరెంట్ వచ్చి వాడుకోవచ్చా? బైబిల్ లేదు, వాడిని వాడుకుంటారని చెప్పండి. హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఎవరికన్నా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెక్నాలజీ ఏదో పీస్ మేకర్ చేస్తారు, నేను చేసుకోను. బైబిల్ లేదు నేను చేయను. వీళ్ళందరూ ఏమంటారు? మూర్ఖులు అంటారు. ఏంటంటే నేనే పర్ఫెక్ట్, బైబిల్ లేదు నేను చేయను. బైబిల్ అన్నీ ఉంటాయా? టెక్నాలజీ ప్రకారం కొన్ని కొత్త వస్తాయి. సౌండ్ సిస్టమ్ ఉంది, బైబిల్ లేదు. సౌండ్ బాలస్ వాడకూడదా? ఏమో బైబిల్ లేదు నేను వాడినా. ఇవన్నీ మూర్ఖపు ఆలోచనలు. క్రిస్మస్ చేయకూడదు, డిసెంబర్ ఇవన్నీ నీకు పక్కన పెట్టేస్తాయి. యేసుక్రీస్తు పుట్టింది వాస్తవం, మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు పుట్టింది వాస్తవం. కాబట్టి నేను క్రీస్తుని అంగీకరిస్తే నేను రక్షించబడతా. ఈ మిగతావన్నీ నాకు అనవసరం. ఏమంటారు మీరు? నువ్వు పండుగ చేసుకోపో, నువ్వు బట్టలు వేసుకోపో అంటే కొత్త బట్టలు వేసుకోపో. నువ్వు ఏది చేసినా చేయకుండా ప్రభువుని అంగీకరించి క్రీస్తుని కనుక అంగీకరించినట్టయితే నీకు రక్షణ ఉంది. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, లాజరుకి ఏం లేదు. లాజరుకి బండి మీద వసతులు కుడుపు వచ్చేసినాయి, కానీ లాజరు రక్షించబడ్డాడు లేదా? ప్రభువుని కలిగి ఉన్నాడు. ధనవంతుడికి ప్రభువు లేడు. నేనేమంటానంటే చేసినా చేయకపోయినా, కొనుక్కోకపోయినా ప్రభువుని అంగీకరిస్తే పరలోక రాజ్యంలో ప్రభువుతో పాటు ఆయనతో పాటు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. కాబట్టి వేరే ఇంపార్టెంట్ అంటే క్రీస్తుని అంగీకరించడం వేరే ఇంపార్టెంట్, క్రీస్తుని కలిగి ఉండడం వేరే ఇంపార్టెంట్. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తు నా కోసం ఉంటాడు కాబట్టి నేను ఆయన అంగీకరించి ఆయనతో పాటు రాజ్యంలో చేరాలి అనేదాన్ని అర్థం. దాన్ని తప్పించి మిగతా ఎన్ని చేసిన ఉపయోగం లేదు. నేను వస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు ప్రత్యేకమైన వాడంటే పాపం లేకుండా పుట్టాడు. పాపాన్ని తీసే శక్తి ఆయనకే ఉంది. పాపం లేకుండా పుట్టాడని మీరు ఎలా చెప్పగలరు? మీరు అనుకోవచ్చు. మీ దగ్గర ఫోన్లు ఉంటే ఇప్పుడు కానీ ఇంటికి వెళ్ళే ప్రయత్నం ఎక్కడండి
రాని ఎత్తినటువంటి శాస్త్రవేత్త ఏం చేసి తెలుసా, ప్రభు యొక్క చాలా విషయాలు, బైబిల్లో ఉన్న మనమైన విషయాలు పరిశోధన చేశారు. ఆయనకి తెలియదు ఏంటంటే దేవుని మందసం మీద 2 పలకలు ఉన్నాయి, మోషేకి ఇచ్చిన పలకలు. ఆ పలకల మీద యేసుక్రీస్తు రక్తము ముద్రలు ఉన్నాయి. శిలువ మీద యేసుక్రీస్తు రక్తం కాల్చినప్పుడు గొల్గొతా కొండ మీద మీరు వెళ్ళి చూడండి, అక్కడ కొండ మీద కిందకి నెరలు వచ్చినప్పుడు ఆయన రక్తం అంతా శిలువ మీద కారి కిందకి గారి ఆ శిలువ నెరలోంచి లోపలికి వెళ్ళినప్పుడు కింద గుహలో ఒక మందసం దాచబడింది. అప్పుడు మందసం ఉండేది పాత్ర ఉంది కానీ ఆ మందసములో దేవుని యొక్క పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞల పలకలు. ఈ రక్తం వెళ్ళి ఆ మందసంలో ఉన్న ఆజ్ఞలన్నింటినీ కప్పేసింది. అంటే ఇక ఆజ్ఞలు లేవు, దేవుడు ఏం చేశాడు, కొట్టించాడు. నేను కొట్టివేసాను అన్నాడు, నెరవేర్చాడు దేవుడు. కొట్టివేయడం కూడా నెరవేర్చాడు దేవుడు ఆజ్ఞని కూడా. ఆ రక్తము, ఆ పలకలు, ఆ మందసము రాని తెలియని శాస్త్రం దొరికింది. ఆయన ఆర్కియాలజీ సైంటిస్ట్ అనమాట, పురావస్తు శాస్త్ర వైపు. ఆయన ఏం చేసి నోవాహు తెలుసు మీకు, నోవాహు ఓడ, ఆ ఓడను కూడా కనిపెట్టింది ఆయన, మందసాన్ని కనిపెట్టింది ఆయన. ప్రభువుని గురించి అనేక మందికి పరిచయం చేసింది కూడా ఆయన. ఆయన తవ్వుకుంటూ వెళితే యూట్యూబ్లో ఉన్న అన్ని మీరు చూసుకోవచ్చు. తవ్వుకుంటూ వెళితే అక్కడ దొరికిన పలకల్లో ఆయన రక్తము శాంపిల్స్ తీసుకొని వచ్చి ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఆ ల్యాబ్లో ఏముంది తెలుసా, ఆయన బ్లడ్ ఎలా అవుతుంది తెలుసా, టెస్ట్ చేస్తే ఇప్పుడు కూడా ఇట్లా 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 జీవకణాలు ముందుకు వెళ్తున్నాయి. మీకు చాలాసార్లు చెప్పాను, చూపించే కూడా చెప్తాను, తెర మీద కూడా చూపించాను. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన ఈరోజు యేసుక్రీస్తు బ్లడ్ సెల్స్ అని కొట్టండి, జీవము కలిగి ఇంకా ఇలా యేసుక్రీస్తు రక్తము ప్రత్యేకమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, పరలోకం దిగి వచ్చింది చెప్పండి. గుర్తుంటే మీ రక్తంలో ఇప్పుడు ఇట్లా కట్ చేస్తే 2 నిమిషాలు 5 నిమిషాలు నా బ్లడ్ కాటే పనికిరాదు ఇంకా దేనికి కూడా, గడ్డ కట్టిపోయింది. కానీ యేసుక్రీస్తు రక్తం ఇప్పుడు సజీవంగా ఉండే అనేక మందిని రక్షించగలిగినటువంటి రక్షించేటువంటి సత్తా పరిశుద్ధత యేసుక్రీస్తు రక్తంలో ఉంది. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఒక వాక్యం చేసేస్తాడు, మీరు సెట్ చేసుకున్న యూట్యూబ్లో. ప్రభు రక్తము వేరు, ప్రజలందరూ రక్తం వేరు. ఆయన రక్తం మనం ఏం చేయాలంటే విశ్వసిస్తే చాలు, ఆ రక్తం మనం ఏం చేస్తుంది, పవిత్రులుగా. నువ్వు ఎప్పుడైతే ప్రభు నేను పాపను క్షమించు ప్రభు నువ్వు నాకు కావాలని ప్రార్థన చేస్తావో, ప్రభు రక్తం విశ్వాసంగా నీ మీద ప్రోక్షించబడుతుంది. ఆ రక్తము నీ మీద ఉన్న పాపం మొత్తాన్ని తుడిచేస్తుంది. నీకు తెలియదు ఆ విషయం. ఇది సైకలాజికల్గా, మెంటల్గా నువ్వు అర్థం చేసుకోవాలి, ఫెయిత్తో నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అంగీకరించినప్పుడు ఆ రక్తం నువ్వు ఏం చేస్తుంది, తుడిచివేస్తుంది. ఇక నీకు పాపం లేదు, దేవుడు నువ్వు రక్షించబడతావు. కాబట్టి వినండి, యేసుక్రీస్తు రక్తం ఎందుకు ప్రత్యేకమైంది, ఇందుకు ప్రత్యేకం. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక్కడే రక్షకుడు అని చెప్పాలంటే ఇదే. యెరూషలేము వెళ్ళి చూడండి, ఆయన సమాధి చేశారు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు దేవుడైతే మరి సమాధి మీద శిలువపై పెట్టినప్పుడు ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయాడు. వాళ్ళకి ఒక సవాల్, దేవుడు కాపాడుకోలేకపోయాడు, తర్వాత లేచాడు లేదా, శిలువలో కాపాడుకోలేకపోయాడు, 3 దినాలు లేచాడు లేదా. ఆయన వచ్చింది చచ్చిపోవడానికి అండి, కాపాడుకొని వీళ్ళందరూ ఎదిరించడానికి కాదు. వచ్చి నేను మరణించాలి, రక్తం కాల్చడం అనుకున్నాడు కాబట్టి శిలువ ఎక్కాడు. ఆ ఎక్కిన వాడు సమాధిలోనే ఉన్నాడా, 3 దినాలు తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. సమాధి మీద రాయబడి ఉంటుంది. నేను సాక్ష్యం లోపలికి చూశాను, సమాధి తెరవబడి ఉంది. ఎవరి సమాధిలో తెరవబడే లోకంలో యేసుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడి ఉంది. ఆ సమాధిలో ఇప్పుడు యేసుక్రీస్తు సజీవుడు. అందుకే నేను నమ్మగలిగిన దేవుడు సజీవుడు యేసుక్రీస్తు. ఆయన ఎలాగైతే మరణాన్ని చేయించి తిరిగి లేచాడో, నేను కూడా విశ్వాసం ఉంచితే ఆయనతో పాటు పునరుద్ధానంలో లేచి సజీవం అవుతాను. కాబట్టి ప్రభు చెప్పేసా, మన విశ్వాసం ఉంచేవాడు చనిపోయాను బ్రతుకుతాడు. మరలా ఇప్పుడు ప్రభు చేసిన తెలుసా, సాతాను తెచ్చిన శాపాన్ని పాపను కొట్టివేసి ఆయన విశ్వాసం ఇచ్చిన మనందరినీ కూడా మరలా ఆయనలాగా లేపి పునరుద్ధానం ఆయన తీసుకొని పరలోకంలో పెట్టుకోవడానికి యేసుక్రీస్తు నా ఆయన విశ్వాసం ఉంచని అని చెప్పాడు. మరి శిలువలో దొంగ విశ్వాసం ఉంచాడు లేదు, వెంటనే ఎక్కడికి వెళ్ళాడు, ఆయన పరదేశం వెళ్ళిపోయాడు. వెంటనే నువ్వు అంగీకరించినప్పుడే నీకు దేవుడు పరదేశించేస్తాడు. చాలా ఈజీ, కానీ చాలా మంది ప్రభువుని అంగీకరించలేకపోయారు. మీకు అర్థమైన యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఏం నశించింది, ప్రభుతో ప్రతిరోజు ఉన్న సహవాసాన్ని సాతాను దూరం చేస్తే యేసుక్రీస్తు మరలా మధ్యవర్తిగా వచ్చి తండ్రికి మనల్ని దగ్గర చేసి ఐక్యపరిచినటువంటి దేవుడు. నశించిపోయిన దాన్ని నన్ను వెతికి రక్షించి ఆయన రక్షించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు లోకానికి, యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండి యేసుక్రీస్తు గురించి ఒక మాట నేను చేస్తాను. యేసుక్రీస్తు చారిత్రక పురుషుడు, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము. మీరు చదువుకున్నారు కదా, నాకు తెలియదు అప్పుడు చదువుకున్నప్పుడు. తర్వాత ప్రభు నమ్మకం అర్థమైంది. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకం అంటే చారిత్రక పురుషులు చాలా మంది అంటే చరిత్రలో చాలా మంది గొప్పవాళ్ళు. అందులో ఒకసారి కూర్చొని చరిత్ర విభాగం చేద్దాం, మనం ఏం చేద్దాం ఆలోచన చేసి చాలా మంది గౌతమ బుద్ధుడని, తర్వాత అలెగ్జాండర్ అని,
గొప్ప గొప్ప వాళ్ళు అప్పుడు ఎవరున్నారో వాళ్ళందరూ బయోడేటా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వీళ్ళు ఒకరు పెట్టేసి ఆయనకు ముందు, ఇప్పుడు దివిసీమ తుఫానుకు ముందు తుఫాను తర్వాత అందరూ చూసారా, అట్లాగే వీళ్ళని కూడా క్యారెక్టర్స్ తీసుకొచ్చి వీళ్ళకి ముందు వీళ్ళ తర్వాత చరిత్రను డివైడ్ చేద్దాం అనుకొని అందరి లైఫ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రతి లైఫ్లో బ్లడ్ చిందించుకోండి, ప్రతి లైఫ్లో పాపాలు ఉన్నాయి, ప్రతి లైఫ్లో మర్డర్స్ ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర చూస్తే ఈయన ఒక కోసం ప్రాణం పెట్టాడుగా నేను ఏది కూడా చేయలేదు. కాబట్టి ఈయన మించిన వాళ్ళు ఎవరు ఈ లోకంలో లేరని తత్వవేత్తలు మీకు దేశంలో క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ ఏం చేస్తారు, యేసుక్రీస్తు లైఫ్ని పెట్టి యేసుక్రీస్తుకు ముందు యేసుక్రీస్తుకు తర్వాత చరిత్రను విభాగింపజేసిన చారిత్రక పురుషుడు యేసుక్రీస్తు. క్రీస్తుకు పూర్వం క్రీస్తు. ఈరోజు 25/2022/23/25 ఈ డేటు ఆధారమైన తెలుసా, యేసుక్రీస్తు పుట్టుక. ఆయన పుట్టినరోజు నుండి ఇప్పుడు ఒక డేట్ మనం చూస్తున్నామంటే నీ బర్త్డే డేట్ ఉందంటే సర్టిఫికేట్లో డేట్ వేస్తుంది. అందరి కారణాలు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క బర్త్డే. కాబట్టి జాగ్రత్తగా యేసుక్రీస్తు ఎవరైనా పుట్టాడంటే కొన్ని ఆధారాలు కూడా చెప్తున్నాయి. యేసుక్రీస్తు 7వ దినాన సుందరజానికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఆయన పేరు రాయబడిందంట. దీని నుండి వెనక చూస్తే డిసెంబర్ 25 వస్తుంది. చాలా ఆధారాలు ఉన్నాయి, అవన్నీ మనకి అనవసరం. కావాలంటే దేవుడు రాయించేవాడు, అవసరం లేదు కాబట్టి నీకు అంతవరకు అందరికీ ఇస్తాడు. కొన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంట, నశించిన వారిని వెతికి. ఏం నశించింది? ఏదైనా తోటలో దేవునితో ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతే అనేక మందిని పంపించాడు, అందరిని చంపేసి. కానీ యేసుక్రీస్తు మనిషి రీతిగా వచ్చి దిగి వచ్చి వాళ్ళందరూ రక్షించి నేనే మార్గం సత్యం చేయను, ఆయన విశ్వాసం ఉంచాలని నా మతం వచ్చిందని చెప్పలేదు. మతాలు మనకి సంబంధం లేదు. యేసుక్రీస్తు రక్షకుడు. నేను ఒక విషయం చెప్తాను లాస్ట్ ఫైనల్గా, నీకు మరణం ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు అవసరం. నీకు మరణం లేక అసలు యేసుక్రీస్తు అవసరం లేదు. అనుకో చెప్పాల్సిన బాధ్యత మా గుండెలో చెప్తున్నాం, స్వీకరిస్తావో లేదో అది మీ ఇష్టం. నీకు మరణం లేదంటే యేసుక్రీస్తునికి అవసరం లేదు. నీకు మరణం ఉందంటే ఖచ్చితంగా దేవుడికి కావాలి. ఎందుకంటే నీవు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళకూడదని, ఆయన విశ్వాసం ఇస్తే పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మి విశ్వసించి ప్రభువుని అంగీకరించినట్టయితే అదే క్రిస్మస్ యొక్క పరమార్థం. క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధనే, అది పైన అర్థం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే అర్థం క్రీస్తు ఆరాధన. క్రిస్మస్ అంటే రియల్ మీనింగ్ ఏంటి? నశించి నేను ప్రభు దగ్గర రావడమే క్రిస్మస్. నశించిపోయిన నేను మరలా ప్రభు దగ్గర రావడమే అంగీకరించే క్రిస్మస్. అలా చేస్తేనే క్రిస్మస్, లేదంటే వాల్యూ లేని లేవు. ఓకే, తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం.